నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా రాజంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖ మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడియాడుతారు అనేది సత్యమన్నారు. స్త్రీ లేనిదే జీవం, గమనం, సృష్టి లేవన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని, సమాజంలో గౌరవంగా బతకాలని, మహిళలందరి ముఖంలో చిరునవ్వు ఉండాలని, పురుషులతో సమానంగా రాణించాలని, అద్భుతాలు సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా సాధికారికత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. ఈ సందర్భంగా నారీ లోకానికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొంచెం ముందు తీసు అనుకోండి ఇస్తాను. కవర్ చేసిన అయిపోయిందా? నేను ముందుకు వెళ్తున్నా. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఎంతో సమానంగా ముందుకు పోతున్నారు. ఈరోజు విద్యలో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మహిళలు విస్తృతంగా ముందంజలో ఉన్నారు. దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా మహిళలకు ముందు వరుసలో పెట్టడం జరుగుతాయి. ముఖ్యంగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు అక్క సంతోషం ఆయన ఎప్పుడు కూడా బహిరంగ సభలో చెప్పేవాడు. అక్కడికి మూలంగా ఆ గృహంలో చిరులో కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పనిస్తుంది ఆయన పదే పదే చెప్పేవాడు. నిజంగా ఆ రోజుల్లో ఆయన ప్రతిదీ కూడా ఒక బ్యాంక్ లోన్ కావచ్చు, ఒక ఇంటి పట్టా కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, అన్నీ కూడా మహిళలు ప్రత్యేకించి. ఎందుకంటే మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మహిళలను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలి. ఆ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మహిళల గౌరవం పెంచాలి అనే ఆలోచనతో
ఎందుకంటే మహిళలు కూడా ఆర్థిక పరంగా ముందుకు పోయినప్పుడు భర్త కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు గౌరవించే పరిస్థితులు ఆయన ఆలోచన చేయడం జరిగింది. నిజంగా తర్వాత కూడా ఆయన కుమారుడు కూడా నిజంగా మహిళలందరినీ కూడా ప్రతి రాజకీయంగా కావచ్చు ప్రతి దాంట్లో కూడా మహిళ 50% మహిళలు ఖచ్చితంగా ఉండాలా అనే ఆలోచనతో అన్ని రంగాల్లో కూడా ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా రాజపేట కావచ్చు గోల్డ్ గారి విశేషం చేసిన మహిళలు చేయాలని ఈరోజు ఒక జిల్లా పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళలందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ దినోత్సవ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు కూడా మంచి భగవంతుడు వాళ్ళ మంచి ఆయుష ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఎదుర్కొని రావాలని మరొకసారి